ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్రంలో సుమారు 1,00,000 అక్రమ కేసులు పెండింగ్ లో ఉన్నాయని ఎమ్మెల్సీ నాగబాబు తెలిపారు. తొలిసారి మండలిలో ఎమ్మెల్సీ హోదాలో ఆయన మాట్లాడారు. అక్రమ కేసులపై చర్యలు తీసుకొని వేగంగా పరిష్కరించాలని కోరారు. వీటి కారణంగా ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. రాజకీయంగా తప్పుడు కేసులు పెడుతున్న వారిపై చర్యలకు తీసుకోవాలని అన్నారు. తప్పుడు కేసులను సమర్థంగా తిప్పికొట్టాలని నాగబాబు అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థనే బలహీనపరుస్తున్నట్టు గవర్నెన్స్ లో మనకి మోరల్ అథారిటీ లేకుండా పోతుంది. సో అందుకే మనందరం పాలసీ పరంగా ఇలాంటి పొలిటికల్ ఫ్యాబ్రికేటెడ్ కేసుల్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి తప్పుడు కేసులు పెరుగుతూ పోతున్నప్పుడు మనం చూస్తూ కూర్చుంటే మనం కేవలం అమాయకులు పనిష్ చేస్తున్నట్టే కాదు అధ్యక్ష, మన న్యాయ వ్యవస్థ తాలూకు శాంక్టిటీని కూడా డిస్ట్రాయ్ చేస్తున్నట్టు. సో వీ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ యాజ్ లా మేకర్స్, లీడర్స్ అండ్ రిప్రజెంటేటివ్స్ టు ఎన్ష్యూర్ దట్ justice not delayed, justice not denied, and justice misused. అందుకే ప్రతి పొలిటికల్ సెన్సిటివ్ కేసు మీద ఎటువంటి పక్షపాతం లేకుండా ఇండిపెండెంట్ రివ్యూ జరిపి ఆ తాలూకు కేసుల మీద ఇంటెంట్ మీద త్వరగా డెసిషన్ తీసుకోవాలి అధ్యక్ష. న్యాయ వ్యవస్థ త్వరగా పనిచేయడానికి జ్యుడిషియల్ వేకెన్సీస్ని ఫిల్ చేయడంలోనూ ఫాస్ట్ ట్రాక్ మెకానిజంని క్రియేట్ చేయడంలోనూ సమగ్ర దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇవి ఏవి కూడా లగ్జరీస్ కాదు, నెసెసిటీస్ అధ్యక్ష. ఇక వైసీపీ హయాంలో ఎన్నో హౌస్ అరెస్టులు జరిగాయని హోంమంత్రి అనిత అన్నారు. సుమారు 3,116 కేసులు తమ దగ్గరికి వచ్చాయన్నారు. కొన్ని పెండింగ్ కేసులు ట్రయల్స్ లో ఉన్నాయని వివరించారు. అక్రమ కేసుల గురించి ఎమ్మెల్సీ నాగబాబు అడిగిన ప్రశ్నకు అనిత సమాధానమిచ్చారు. వైసీపీ హయాంలో చాలా మంది విద్యార్థులపై కక్ష సాధింపుగా కేసులు పెట్టారని ఆరోపించారు. తనపైనే ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టారని చెప్పారు. కేసుల గురించి మాట్లాడితే వైసీపీ వాళ్ళు ఉలిక్కి పడుతున్నారని అనిత మండిపడ్డారు. అక్సెస్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వెళ్ళాలనుకుంటే మమ్మల్ని హౌస్ అరెస్టులు, ఇలాంటి అరెస్టులే కాదు అధ్యక్ష, ఎక్కడ పడితే ఎక్కడ ఒక పక్క నుంచి టీచర్స్ మీద అరెస్టులు, అంగన్వాడీ వర్కర్స్ బయటకు వస్తే అరెస్టులు, ఆశా వర్కర్లు బయటకు వస్తే అరెస్టులు, ఆఖరికి ఎక్కడైనా మేము యాజిటేషన్ చేయడానికి మేము ఒక నోటీస్ ఇస్తే దానికి మా ఇంటి దగ్గర హౌస్ అరెస్టులు. ఇలాంటి నేపథ్యంలో అధ్యక్ష చాలా హౌస్ అరెస్టులు జరిగినాయి, చాలా మంది మీద కేసులు పెట్టారు. కొన్ని కేసులు అయితే చాలా మట్టుకు కేసులు కూడా మా వరకు వచ్చిన దృష్టికి వచ్చినాయి అధ్యక్ష. సుమారుగా అంటే మా పోలీస్ డిపార్ట్మెంట్కి ఇలా మా మీద అక్రమ కేసులు పెట్టారు, వీటి మీద చర్యలు తీసుకోండి అని చెప్పి రిప్రజెంటేషన్స్ వచ్చిన కేసులు దగ్గర 3,116 కేసులు వచ్చినాయి అధ్యక్ష. ఇంకా చాలా రాని కేసులు చాలా ఉన్నాయి అధ్యక్ష. అండర్ ఇన్వెస్టిగేషన్ లోని అదేవిధంగా పెండింగ్ ట్రయల్స్ లో కొన్ని ఉన్నాయి. కొన్ని కేసెస్ డిస్పోజ్ చేశాము. ఎస్పెషల్లీ ఇంకా కొన్ని కేసెస్ ని కూడా కోర్టులో ఉండడం వల్ల కొన్ని కేసెస్ కూడా ట్రయల్ వెళ్తున్నాయి అధ్యక్ష. హోంమంత్రి అనిత వ్యాఖ్యలపై విపక్ష నేత బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజకీయ కోణంలోనే సమాధానం చెప్పడం సరికాదన్నారు. అనిత వ్యాఖ్యలకు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేస్తున్నామని బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ ప్రభుత్వానికి వచ్చి ఇంకా గత ప్రభుత్వంలో జరిగింది మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అధ్యక్ష? దేనికి అధ్యక్ష? ఇవి ప్రజాహితంగా లేకుండా ఊరికి రాజకీయ అద్భుతంలో రాజకీయ కోణంలో